అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని తీద్దాం. 3 నుంచి 8 వరకు చదువుదాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘంలో బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం 3 నెలలు పరిచర్య చేశారని తెలుస్తుంది. సంఘం అంటే అప్పుడు లక్షలాది రూపాయలు పెట్టి చర్చిలు ఏం కట్టలేదు, కానీ వాస్తవానికి మందిరాలకు అసలు ఏమాత్రం ప్రాధాన్యత లేదు. క్రొత్త నిబంధన పరిచర్యలో ఎక్కడ 2-3 కూడి ఉంటారో అదే దేవుని సంఘం, దేవుని మందిరం. ఏ ఇంట్లో విశ్వాసులు కూడి ఉంటారో అదే దేవుని సంఘం, మందిరం. ఈ తెస్సలోనిక అనేటువంటి ప్రాంతంలో కూడా అన్యులు మరియు దేవుని నమ్ముకున్న వాళ్ళు మిళితమైనటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ స్థలం. అందులో ఉన్న సంఘం, ఆ ప్రాంతం పేరట వచ్చిన సంఘమే తెస్సలోనిక. దీనికి 2 పత్రికలు రాశాడు అపోస్తలుడైన పౌలు. మనం మొదటి పత్రికని ధ్యానం చేస్తున్నాం. అందులో ఆయన వ్రాసిన మాట ఏంటంటే, మీరు పరిశుద్ధులగుటకే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. వాట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం ఏంటి? నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటి అని మనకి చాలాసార్లు ప్రశ్న ఉద్భవిస్తుంది. పరిశుద్ధంగా జీవించడం అంటే ఈ సంఘం యొక్క కోణంలో, ఈ సంఘానికి అవసరమైన విధానంలో అపోస్తలుడైన పౌలు వాళ్ళకి ఇంకా అర్థం కావాలని, సూటిగా స్పష్టంగా తెలియరావాలని ఒక పదాన్ని వాడాడు. ఏంటి ఆ పదం అంటే, జారత్వము చేయకుండా ఉండటమే, దానికి దూరంగా ఉండటమే. పరిశుద్ధంగా ఉండటం అంటే చాలా అర్థాలు ఉన్నాయి బైబిల్లో, చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, చాలా కోణాలు ఉన్నాయి, చాలా అనుభవాలు ఉన్నాయి. అయితే ఈ సంఘానికి, తెస్సలోనిక సంఘానికి పరిశుద్ధతను నేర్పించాలని అనుకుంటున్నటువంటి పౌలుకి ఎలా నేర్పించాలి, ఎలా ఉండాలని అర్థమయ్యేటట్లు చెప్తున్నాడంటే, జారత్వానికి దూరంగా ఉండాలి. ఎట్లా ఉండాలట? జారత్వానికి దూరంగా ఉండాలి. మనం పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం, జారత్వముకు దూరంగా ఉండటమే దేవుని చిత్తం. అన్యులు ఎట్లా ఉంటారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారని 4వ వచనం స్పష్టంగా చెప్తుంది. అన్యులు కామాభిలాషతో ఉంటారు. ఎట్లా ఉంటారండి? మారు మనసు లేనివారు అన్యులు ఎలా ఉంటారు? కామాభిలాష. నిత్యం అవే కోరికలు, నిత్యం అవే ఆలోచనలు, నిత్యం అదే పాపపు తలంపులు, నిత్యం అవే క్రియలు. దీన్ని కామాభిలాష అంటారు. కానీ దేవుని నమ్ముకున్న, ప్రత్యేకించబడిన, పరిశుద్ధులకు పిలువబడిన మనం ఎట్లా ఉండాలంటే, పరిశుద్ధత యందును ఘనత యందును ఏం చేయాలంట? తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగయుండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంట? ఎవరి ఘటములు వారు కాపాడుకొనుటయే దేవుని చిత్తం. ఏంటండి? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. ఏంటి దేవుని చిత్తం? మన ఘటాన్ని మనం కాపాడుకోవటమే దేవుని చిత్తం. ఈరోజు మన పిలుపు మనకు అర్థమైతే పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం తీసుకుంటాం. మనం ఎంత ఉన్నతమైన స్థితికి పిలువపడ్డాం అది అర్థమైతే పరిశుద్ధంగా జీవించడానికి నిశ్చయించుకుంటాం. మన పిలుపు యొక్క గొప్పతనం ఏంటంటే, పరిశుద్ధులు అని పేరు పెట్టబడుటకు పిలువబడిన పిలుపు.
వీఆర్ కాల్డ్ టు బి హోలీ లైక్ గాడ్. దేవుని వలె పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడిన జీవితం ఉంది. ఇలా పిలువబడిన మనం ఎలా బ్రతుకుతున్నాం? జారత్వము చేయకుండా కాదట, అసలు దానికి దూరంగా ఉండడమే. దాని పేరే ఉచ్చరించకూడదని చెప్తున్నాడు పౌలు. ఈరోజు నా అంశం ఏంటంటే ఘటములను కాపాడుకుని ఘనులు. చెప్పండి నోరు తెరిచి. ఈరోజు మన అంశం ఏంటి? ఘటమును కాపాడుకునిన ఘనులు. బైబిల్లో ఒక 7 చూపిస్తాను, చాలా త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. తమ తమ ఘటాలను కాపాడుకున్నటువంటి 7 చూపిస్తాను. మొట్టమొదటిగా ఆదికాండం 39:9. ఆదికాండం 39:9. ఈరోజు కొంచెం సైతానికి భయం పుట్టే ప్రసంగం ఇది. చెప్పనేడు, విన్నీడు, చెప్పనేడు, జాగ్రత్తగా రాలా. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొనునని తన యజమానుని భార్యతో అనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు పలుకుతున్నారు ఈ మాటలంటే బైబిల్లో ఉన్న యోసేపు పోతీఫరు భార్యతో మాట్లాడుతున్నాడు. ఈ సందర్భం మనందరికీ తెలుసు. అన్నలు గుండెలో వేస్తే ఇష్మాయేలీలు వచ్చి బానిసగా కొని మళ్ళీ ఐగుప్తు తీసుకెళ్ళి అక్కడ అమ్మేసి అక్కడి నుంచి పోతీఫర్ ఇంట్లో చేరి అక్కడ పనివానిగా కార్యనిర్వహణ చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. పోతీఫర్ ఎంత బాగా నమ్మాడంటే ఇక తనకి ఏది విచారణ చేయకుండా అంతగా నమ్మాడు యోసేపుని. ఇప్పుడు యోసేపు ఎవరంటే పోతీఫర్ ఇంట్లో ఒక యజమానుడు లాంటి వాడు. ఎవరంటే మేనేజర్. ఒకసారి తన భర్త లేని సమయంలో ఈ పోతీఫర్ భార్య అనేక దినముల నుండి పరిశుద్ధుడైన, సుందరుడైన, ఇశ్రాయేలీయుడైన యోసేపు మీద కన్ను వేస్తా ఉందట. కన్ను వేస్తా ఉంది. ఒకరోజు ఎవరు లేని సమయంలో చూసి తనతో పాపము చేయమని యోసేపును బలవంతం పెడతా ఉంది. ఆ సందర్భంలో యోసేపు అన్న మాట ఏమన్నాడంటే, నీవు అతని భార్యవైనందున, వినండి, దేవుని రాకడ కొరకై సిద్ధపరచబడుచున్నటువంటి, పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి మన మీద అపవాది ఎప్పుడు కూడా వాడు దృష్టి నిలబెడతా ఉంటాడు. ఎప్పుడు దొరుకుతామా, ఎక్కడ దొరుకుతామా, ఎవరితో దొరుకుతామా. మన శరీరం ఉన్నంత కాలం మనలో పాపం నివసిస్తుంది. జాగ్రత్త. రక్షించబడిన తర్వాత వెంటనే మనం ఏదో పరిశుద్ధులు అయిపోతాం, ఇక పాపం మీద పాపం చెయ్యని ఒక పరిస్థితి మనకు వస్తుంది అనుకుంటే తప్పు. యేసు ప్రభు ఒక గంటలో వస్తాడనగా ఆ గంటలో కూడా మనలో పాపపు నియమం ఉంటుంది. అయితే ఈ పాపపు నియమం ఉండటం కాదు కానీ అభ్యంతరం, ఆ పాపాన్ని జయించాలి, ఆ నియమాన్ని జయించాలి. మనలో అవయవాలు పని చేయకుండా ఒక మృతమైన స్థితిలో పాపానికి ఎక్కడా కూడా చోటు ఇవ్వకుండా శరీరం ఏదో చచ్చిపోయినట్టుగా ఉంటుందని అర్థం కాదు. మనలో పాపపు నియమం ఉంటుంది కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దాన్ని జయించుటకు శక్తిని, అధికారాన్ని ఇస్తాడు. హల్లెలూయా. రక్షించబడిన మన జీవితాల్లో కామాభిలాష ఏలుబడి చేయకుండా మనం కాపాడుకోవాలి. పరిశుద్ధత మీద దృష్టి పెట్టాలి. పరిశుద్ధంగా జీవించుటకు తీర్మానం తీసుకోవాలి. దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి వ్యక్తులకు గుర్తేంటంటే వారు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడతారు. ఆమేన్. గట్టిగా చెప్పు. ఇతడు అంటున్నాడు, ఒక కారణాన్ని చూపిస్తున్నాడు. చూడండి, అదేంటంటే నీవు అతని భార్యవైనందున. వాట్ ఈస్ ద సెక్సువల్ మొరాలిటీ? మీకు విషయం తెలుసా? దాంపత్య జీవితంలో కూడా ఏముండాలండి? నీతి ఉండాలి. ఏముండాలి?
నీతి ఉండాలి. దాన్ని సెక్సువల్ మొరాలిటీ అంటారు. ఒక భర్త ఎవరితో దాంపత్యం చేయాలి అంటే తన స్వంత భార్యతో మాత్రమే. ఒక భార్య ఎవరితో తన సంతోషాన్ని పొందుకోవాలంటే భర్తతో మాత్రమే. ఈ రోజున పాప ప్రపంచం ఎట్లా తయారైపోతుందంటే భర్త ఉండగానే పరులను ఆశించేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి, భార్య ఉండగానే వేరొక స్త్రీల వైపు కన్నెత్తే, వేరొక స్త్రీలను చెరపడానికి ప్రయత్నించే, వేరొక స్త్రీలతో సుఖాన్ని సంతోషాన్ని కోరుకునేటువంటి ఒక వైఖరిలోనికి అన్యుల గురించి నేను మాట్లాడట్లా. ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నా. ఏమండి, యోసేపు కాలంలో ధర్మశాస్త్రం లేదండి. యోసేపు కాలంలో ముమ్మరంగా ప్రవక్తలు లేరండి. యోసేపు కాలంలో పరిశుద్ధతను గురించి రేపే దైవజనులు లేరండి. దైవజనులు లేకపోయినా, ధర్మశాస్త్రం లేకపోయినా, తనకు విద్యా బుద్ధులు లేకపోతే, భక్తిని నేర్పించినటువంటి తండ్రి లేకపోయినా, యోసేపు దర్శనం ఏంటంటే నన్ను ఎవరు చూసినా చూడకపోయినా నేను పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. పరిశుద్ధత అంటే 10 మంది చూసినప్పుడు పరిశుద్ధులుగా ఉండడం. ఇట్స్ నాట్ ఏ హోలీనెస్. పరిశుద్ధత అంటే మనకు తెలిసిన వాళ్ళ మధ్య పరిశుద్ధంగా ఉండడం పరిశుద్ధత కాదు. పరిశుద్ధత అంటే మనం ఎరిగిన ప్రజల మధ్య జీవించే జీవన విధానం కాదు. పరిశుద్ధత అంటే మన ఇంట్లో మన తల్లిదండ్రుల మధ్య, మన భర్త మధ్య, మన భార్య మధ్య, భార్యతో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండేది పరిశుద్ధ జీవితం కాదు. దేశం కాని దేశం, ప్రజలు కాని ప్రజలు తను తప్పు చేసిన అడిగేవాడు ఎవడు లేడు. ఎందుకంటే ఐగుప్తులో పాపం, దుర్నీతి పేరుకుపోయింది. అక్కడ పరిశుద్ధత అనే మాటకు నిర్వచనం తెలియదు, అర్థమే తెలియదు వాళ్ళకి. పాపపు బీజాలు మొలకెత్తినటువంటి, వేళ్ళూరుకు పోయినటువంటి ప్రపంచం, పాప ప్రపంచం. యోసేపు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావురా అని నిందించేవాడు కానీ, ఒక మాట అనేవాడు కానీ, వెలివేసేవాడు కానీ, దేశం నుంచి బహిష్కరించేవాడు కానీ ఎవడు లేడు. నన్ను ఎవరు అనుకున్నా, ఏమనుకున్నా, ఏమనుకోకపోయినా, నన్ను పరిశుద్ధుడు అనుకున్నా, పరిశుద్ధుడు అనుకోకపోయినా, నన్ను చూస్తున్నా చూడకపోయినా నేను పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం తీసుకున్నాడు యోసేపు. హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, ఈరోజు నేను చాలా ఓపెన్గా మాట్లాడతాను. దాపరికాలు ఏముండో నా దగ్గర తెలుసుగా. ఈరోజు నేను అంటున్నాను, ఈయన ఒక మంచి కాజ్ చూపిస్తున్నాడు. నీవు నా భార్యవు కావు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నేను పరిశుద్ధంగా జీవించాలి, ఎందుకు నీతో పాపం చేయకూడదంటే ఒక రీజన్ కనబడుతుంది ఇక్కడ యోసేపుకి. ఈరోజు ఎంత బరి తెగించారంటే క్రైస్తవులు, అన్యుల సంగతి నేను మాట్లాడట్లా. ఈరోజు క్రైస్తవులు ఎంత బరి తెగించారంటే, ఎంత బజారున పడుతున్నారంటే, ఎంత కామాభిలాషతో చెలరేగిపోతున్నారంటే, భర్త ఎవడో తెలియట్లేదు, బయటోడెవడో తెలియట్లేదు, భార్య ఎవరో తెలియట్లేదు, బయటది ఎవరో తెలియట్లేదు. కళ్ళు మూసుకుపోయిన కామంతో. మనోనేత్రాలు వెలిగించబడిన యోసేపుకి ఆమె పొరుగువాని భార్య అని అర్థమవుతుంది. స్తోత్రం. పురుషులారా వినండి, మీరు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, మీ మనోనేత్రములు వెలిగించబడితే మీ భార్య ఎవరో మీకు తెలుస్తుంది, పరాయోడి భార్య ఎవరో తెలుస్తుంది. అవునస్తులారా, వింటున్నారా? పరాయి భార్యలను గుర్తించగలిగిన కళ్ళు కావాలని ప్రార్థించండి. ఎందుకంటే తాగినోడికి ఏ ఇంటికి వెళ్తాడో తెలియదు, ఒక్కోసారి వాడికి అదొక మత్తు. కళ్ళు మదంతో నింపబడినోడు ఎవరిని చూస్తాడో తెలియదు, ఎవరితో మాట్లాడతాడో తెలియదు, ఎవరిని వాంఛిస్తాడో తెలియదు, ఎవరిని కోరుకుంటాడో తెలియదు. తన భార్య కాదో కానీ కోరుకుంటాడు. పిసికి 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 ఎంగిలి పళ్ళెం ఇస్తే ఎట్లా కనపడతానరా నేను అంటారు. ఆల్రెడీ వాడేసి 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 ఉంటే ఆల్రెడీ అది కావాలి మనకి. భర్త వాడేసి 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 ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి కావాలా? ఎంగిలి పళ్ళెం అవసరం లేదు కానీ ఎంగిలి స్త్రీ కావాలా? చూడండి, కామాతురాణం, నలజ్జా న భయం. పాపం చేయాలని నిత్యము ప్రేరేపించబడే సిగ్గు, శారం, భయం ఏముండదట. అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ప్రజలకు తెలిసేంత వరకు పరిశుద్ధులుగా ఫీల్ అయ్యి
ఒక్కసారి తెలిసిన తర్వాత నా బతుకు అందరికీ తెలిసిందిగా నేను ఎట్ట బతికితే ఏమైందిలే అనేటువంటి భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. ఈరోజు రక్షించబడిన మనకి పురుషులైన వారులారా మీ భార్యలను మీరు గుర్తించగలగాల. ఆమేన్. స్త్రీలారా మీ భర్తలు ఎవరో మీకు గుర్తున్నారా? ఏంటంటే ఎట్లా అడుగుతున్నారు పాస్టర్ గారో? కొంతమంది మర్చిపోయారు, అందుకే నా యోసేపు ఒంటరిగా ఉన్నాడు. దేర్ ఆర్ మెనీ సోర్సెస్ టు కన్ఫర్మ్ టు సిన్. పాపం చేయడానికి ఎన్నో అక్కడ అనుకూలమైన వాతావరణం ఉంది. ఎవరు లేరు, తన దేశం కాదు, పైగా స్త్రీయే బలవంతం చేస్తుంది, తను కోరుకోకుండానే మీద పడతా ఉంది. సో ఇక నేను పాపం చేయొచ్చు అనుకునే అనుకూలమైన వాతావరణం ఉన్నా కానీ అతనికి రెండవ అంశం ఏం గుర్తొచ్చిందంటే, నా దేవునికి విరోధంగా నేను పాపం చేయలేను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను అంటాను, పాపపు తలంపులు వచ్చినప్పుడు ఆ పాపానికి నీకు మధ్య దేవుడు రాగలుగుతున్నాడా? ఏమండి, అంత భయంకరమైన ఒక పాపం భయంకరంగా యోసేపు మీద అటాక్ చేస్తా ఉంటే ఆ సమయంలో కూడా యోసేపుకి ఎంత దేవుని భయం, దేవుడు అంటే ఎంత ప్రేమ అంటే, నా దేవుడు. ఈరోజు ఆ వాతావరణంలోకి వెళ్తే ఎంతమందికి దేవుడు గుర్తుంటాడు? రక్షించిన దేవుడు ఎంతమందికి గుర్తుంటాడు? రక్తం కార్చిన దేవుడు ఎంతమందికి గుర్తుంటాడు? ప్రాణ త్యాగం చేసిన దేవుడు ఎంతమందికి గుర్తుంటాడు? మన కొరకు కల్వరి శిలువలో బలి అయిపోయిన యేసయ్య ఎంతమందికి గుర్తుంటాడండి? దేవుని గురించిన సరి అయిన జ్ఞానం లేని రోజుల్లో సైతం యోసేపు తనకు పాపము చేయకుండా ఉండడానికి ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. నా ఎదుట దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా, మన మధ్య నువ్వు నేనే అనుకున్నావు, ఎవరు చూడలేదులే అనుకున్నావు. నీకు నాకు మధ్య దేవుడున్నాడు. ఈ ఆశ ఉంటే, ఈ ఆలోచన ఉంటే దేవుడు యోసేపుని దీవించినట్లుగా సంఘాన్ని దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. కీర్తనాకారుడు అంటాడు, భయము నొంది పాపము చేయకుడి, మీ పడకల మీద ధ్యానం చేసుకోండి. మీ పడకలు ఎక్కినప్పుడు ఇతర భార్యల మీద కామాభిలాష కలుగుతుందేమో, ఇతర భర్తల మీద ఆశ రేగుతుందేమో, ఒంటరిగా ఉంటున్నప్పుడు ఆలోచనలు మారిపోతున్నాయేమో, ఇంకా నాకు పెళ్లి కాలేదు కదా అని ఒక కామాతృతతో యవనస్తులు నింపబడుతున్నారేమో. అయితే భక్తుడు చెప్తున్నాడు, మీరు ధ్యానం చేయాలి. ఏం చేయాలి? దైవ ధ్యానం చేయాలి, వాక్య ధ్యానం చేయాలి. పాపం చేయొద్దు, భయము నుండి పాపం చేయొద్దు, భయము నుండి పాపం చేయొద్దు. ఏమండి, సామెతలు 6వ అధ్యాయం 27 నుంచి 29 వరకు చదివితే, సామెతలు 6వ అధ్యాయం 27 నుంచి 29 వరకు చదివితే, ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని నీడల వారి వస్త్రములు కాలకుండునా, ఒకడు అగ్నిలో నడిచిన ఎడల వాడి పాదములు కమలకుండునా. చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. ఎవడైనా ఒడిలో అగ్ని వేసుకుంటాడా? ఒకవేళ బుద్ధిహీనత వేసుకున్నాడు కొండి, కాలకుండా ఉంటుందా? ఎవడైనా అగ్ని మీద నడుస్తాడా? నోరు తెరిచి చెప్పట్లా పురుషులరా, నడుస్తారా? ఒకవేళ నడిచారనుకోండి, పాదాలు కమలకుండా ఉంటాయా? అగ్నిని ఒళ్ళో వేసుకున్న వాడి ఒడి కాలిపోతుంది, వస్త్రాలు కాలిపోతాయి. అగ్ని మీద నడిచిన వాని పాదములు కమిలిపోతాయి. అట్లాగే తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ఒక పరాయి స్త్రీని పాపపు ఆలోచనతో ముట్టుకుంటేనే శిక్ష వస్తుందట. ఆమెతో పాపం చేస్తే దేవుని ఉగ్రత నుంచి ఎవరు తప్పింపబడరట. దేవుడు మనకి రక్షణ వస్త్రాలు, సంతోష వస్త్రాలు, దీన వస్త్రాలు, మహిమ వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, ఎన్నో రకాలైన వస్త్రాలు ఇచ్చాడు. ఇన్ని వస్త్రాలు ప్రభు మనకు అనుగ్రహించిన ఒక్క జారత్వం ఆ వస్త్రాలన్నిటినీ కాల్చేస్తుంది. దేవునితో మనం ఇప్పటి వరకు ఎన్నో అడుగులు వేసాం, ఎన్నో అనుభవాలు చూసాం, ఎంతో ఆత్మీయతను నేర్చుకున్నాం. ఒకవేళ మీ పాదములు జారత్వం మీద నడుస్తూ ఉంటే మీ పాదములు ఇక దేవునితో నడవడానికి పనికి రాకుండా కమిలిపోతాయి.
కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? యోసేపు వలె సంభవించిన ప్రతి పాపము మధ్యలో, మనకి పాపానికి మధ్యలో యేసయ్యను తీసుకురావాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవునికి విరోధంగా నేను పాపం చేసి మూట కట్టుకోను. సహోదరులారా, మీకు దేవుడు గుర్తొస్తున్నాడా? పురుషులారా, మీకు దేవుడు గుర్తొస్తున్నాడా? పాపపు సమయాలలో యోసేపు యవనస్తుడండి, నిండు యవనస్తుడు. అయినను తనకి దైవ భక్తి, దైవ భీతి ఎంత ఉందంటే ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడనే భయం నిత్యము వెంటాడుతుంది. హల్లెలూయా. ఒంటరిగా ఉంటున్నప్పుడు దేవుడు నీతో ఉన్నాడన్న స్పృహే పరిశుద్ధత. ఎవరు లేనప్పుడు నీ ఫోన్ని పరిశుద్ధంగా వాడడమే పరిశుద్ధత. ఎవరు లేని నాలుగు గోడల మధ్యలో ఏకాకిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడమే పరిశుద్ధత. ప్రార్థనాపరుడైన హాయ్ జీవితంలో జరిగిన ఒక సంఘటన చూపిస్తాను. అతడు నిండు యవనస్తుడిగా ఉన్నప్పుడు, పరిచర్య చేస్తా ఉన్నప్పుడు అతని మీద కొంతమంది దైవజనులు నేరం మోపడానికి తను ఉన్న గదిలో తొంగి చూస్తా ఉన్నారట. ఏంటి, రూమ్ నుంచి బయటికి రాడు, ఏం చేస్తూ ఉంటాడు, ఎక్కడ దొరుకుతాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ దొరుకుతాడు, ఏ పాపం, ఏ నింద వేద్దామని మిగిలిన దైవజనులు అతని మీద నింద మోపడానికి గదిలో కిటికీలోంచి తొంగి చూస్తూ ఉంటే అతడు ఎన్నిసార్లు చూసినా అన్నిసార్లు ప్రార్థిస్తూనే ఉన్నాడు. స్తోత్రం. మోకరిస్తూనే ఉన్నాడు. స్తోత్రం. కన్నీరు విడుస్తూనే ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. సైతానికి వణుకు పుట్టేటువంటి ఒక సూత్రం చెప్పనా? ఎవరు లేనప్పుడు మీరు వాక్యం చదవండి, మీకు పాపపు తలంపులు రావు. ఎవరు లేనప్పుడు మీరు ప్రార్థన చేయండి, మీకు పాపపు తలంపులను జయించగలుగుతారు. ఎవరు లేని సమయంలో ప్రార్థనే, కన్నీరే, మోకాళ్ళ అనుభవమే జాన్ హైడ్కు తెలుసు, కానీ పాపం తెలియదు. అందువలన ఆయన దేశమును మండించగలిగిన గొప్ప ఉజ్జీవకర్తగా మార్చబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, పురుషులారా, మీ ప్రార్థన శక్తివంతమైంది. మీరు ప్రార్థన చేస్తే ఎలా ఉండాలో తెలుసా? పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థించాలి. ఎలాంటి చేతులు? పాపం చేసిన చేతులతో కాదు, వ్యామోహపు పరిస్థితులున్న చేతులతో కాదు, పంకిలమైన చేతులతో కాదు, జార స్త్రీతో కలిసిన చేతులతో కాదు. మీ ప్రార్థన తిన్నగా ఆకాశమందున ఆశీనుడైన యేసయ్య వద్దకు చేరాలంటే మీ చేతులు నిష్కల్మషంగా పరిశుద్ధంగా ఉండాలా. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. యోసేపు ఎందుకు ఫలించడు కొమ్మయ్యాడంటే అతడు తన పొరుగువాని భార్యను గుర్తించగలిగిన వాడు. యవనస్తులారా, లోకం చెడిపోతున్నట్లుగా మీరు చెడిపోవడానికి వీళ్ళే. మీకంటే పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, లేదా చిన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, సిస్టర్స్ మీకు, తల్లులు మీకు, యోసేపు వంటి ఆ దర్శనం కనుక నీకుంటే యోసేపు జీవితంలో నెరవేర్చబడిన వాగ్దానం మీ జీవితంలో కూడా నెరవేర్చబడింది. ఏంటి ఆ వాగ్దానం? యోసేపు ఫలించడి కొమ్మ. చెప్పండి. మనకేం కావాలంటే వాగ్దానాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, చెయ్యం, పనులు చేయం. యోసేపు ఫలించడి కొమ్మ ఎందుకు అయ్యాడంటే దర్శనం ఒకటే కాదు, ఇంకోటే కాదు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి పొరుగువాని భార్యకు దూరంగా ఉన్నాడు, ముట్టుకోకుండా ఉన్నాడు. తన వస్త్రపు చెంగునైనా విడిచిపెట్టాడు కానీ, తన పై వస్త్రమునైనా విడిచిపెట్టాడు కానీ ఎక్కడ కూడా పాపానికి ఒప్పలేదు. నా కుమారుడా, అనేకులు నిన్ను పాపమునకు ప్రేరేపించినప్పుడు ఒప్పకుమో. స్తోత్రం. ఈరోజు చాలా మంది స్త్రీలు ఎట్లా తయారయ్యంటే, నువ్వు మగవాడివేనా అసలు? ఇప్పుడు నీ మగతనం చూపించడానికి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నేను నిజంగా మగవాడిని, ఎందుకంటే యాకోబు మగసిరి కలిగిన వాడై దేవునితో ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. మగవాళ్ళంటే మగతనం చూపించుకోవడానికి జాగ్రత్తం చేసే యవనస్తులు కాదు, పురుషులు కాదా. మగవాళ్ళంటే ఎవరో తెలుసా? మగతనం ఎక్కడ చూపించాలయ్యా అంటే దేవుని మందిరంలో ప్రార్థించే విషయంలో చూపించాలి. ఎట్లాంటి వాళ్ళు ఉంటారని పరిశుద్ధాత్ముడు ఏమని రాయించాడంటే, అరే మగతనం అంటే నువ్వు అనుకున్నది కాదురా బాబు, దేవుని సన్నిధిలో యాకోబు వలె విసుగక, పట్టు విడవక, ఆశీర్వదించబడు వరకు ప్రార్థన చేయటమే మగతనం. చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాంట్లో చూపించండి. అంతేగాని కనబడిన ప్రతి స్త్రీ ఏదో ఆకర్షించాలి, ఏదో చేయాలి, ఏదో పడగొట్టాలి, ఏదో చెడగొట్టాలి. తను అంత నిందారహితంగా, నిర్దోషంగా, యథార్థంగా దేవునికి కనబడ్డాడు కాబట్టి అతడు చెరలో ఉన్న
అతడు చెరకు అధికారిగా మారాడు. స్తోత్రం. అతడు చెరలో ఉన్న చెరసాల అధికారి కనికరం యోసేపు మీదకి దిగి వచ్చింది. అతడు చెరసాలలో ఉన్న దేవుడు తనకిచ్చిన వరాలను తలాంతుల్ని వాడుకున్నాడు. అతడు చెరలో ఉన్న చెర నుండి విడిపించబడి ఫరో ఎదుట నిలవబెట్టబడ్డాడు. అతడు విడిపించబడి ఐగుప్తుకు గవర్నర్గా మార్చబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీ పరిశుద్ధత ఎవ్వడు చూడకపోయినా చూసినా దేవుడు చూస్తున్నాడు. నీ పరిశుద్ధతను బట్టి నీ గృహం దీవించబడుతుంది. నీ నీతిని బట్టి నీ గృహం ఆశీర్వదించబడుతుంది. నీ నీతిని బట్టి నీ ఇల్లు దీవించబడుతుంది. నీ నీతిని బట్టి నీ భార్య దీవించబడుతుంది. నీ నీతిని బట్టి నీ పిల్లలు వర్ధిల్లుతారు. నీ నీతిని బట్టి నీవు అనేకమైన ఆశీర్వాదాలు పొందబోతున్నావు. చాలా మంది యవనస్తులు ఎందుకని ఆశీర్వాదం లేదు? జారత్వం. చాలా మంది యవనస్తులు ఎందుకని ఉద్యోగం లేదు? జారత్వం. చాలా మంది యవనస్తులు ఎందుకని దీవెన లేదు? జారత్వం. చాలా మంది యవనస్తుల్లో ఎందుకని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఒక ఇంప్రూవ్మెంట్ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక అభివృద్ధి లేదు? జారత్వం. ఆశీర్వదించబడాలనుంటే దానిని విడిచి యోసేపు వలె పరుగెత్తాలా? స్తోత్రం చెప్పండి. యోసేపు వలె పరుగెత్తాలి. పురుషులకి అనుకుంటున్నారు ఈ మాట. స్త్రీలారా మీకు కూడా, మీకు పరాయి పురుషునికి మధ్య దేవుడు ఉండాలి. ఎప్పుడు దేవుడు ఉండాలా? స్తోత్రం. రెండో మాట చెప్తాను. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచ్చిన 2 Peter chapter 2, 6 to 8. వాటిని నాశనమును విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు సొదొమ గొమొర్రా కాలిపోయింది, భస్మమైపోయింది అంటే పేతురుకి పరిశుద్ధాత్ముడిచ్చిన ప్రత్యక్షత ఏంటంటే ముందు తరం వారికి దృష్టాంతంగా ఉన్నట్లు. స్తోత్రం. ముందు తరం వారికి ఎలా ఉండడానికి గుర్తుగా, భయాన్ని కలిగించేదిగా, దృష్టాంతంగా ఉండడానికి లోతు 2 కుమార్తెలు తప్ప మిగిలిన పట్టణం అంతా కాల్చబడింది. ఎందుకు కాల్చబడిందయ్యా అంటే సొదొమ గొమొర్రా అంతా కూడా ఫిల్డ్ విత్ ఫోర్నికేషన్, వ్యభిచారంతో నింపబడిపోయింది, కామాతురతతో నింపబడిపోయింది, కామాభిలాషతో నింపబడింది, కామ వికారమైన చేష్టలతో నింపబడింది. కొంతమంది కొన్ని దేశాల్లో పోరాటాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. మగోళ్ళు ఏంటో తెలుసా? మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఏంటండి కాలం ఎట్లా వచ్చింది చూడండి. సొదొమ గొమొర్రా పాపం ఇప్పుడు ఎక్కువైపోయిందని అనుకుంటున్నాం, కానీ అసలు పాపం సొదొమ గొమొర్రాలో ఉన్న పాపం ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అవుతుంది. మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. కేరళలో ఈ మధ్య ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఉద్యమాలు చేస్తున్నారు. అమెరికాలో కొన్ని దేశాల్లో ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటం, సహజీవనం చేసుకోవటం చట్టబద్ధం అయిపోయింది. కామ వికారయుక్తమైన చేష్టలు. ఏమండి కామ వికారయుక్తమైన అంటే కామం ఎంత పెరిగిపోయిందంటేనండి నెలల పిల్లలను కూడా వదలట్లా. సంవత్సరాలు కూడా కాదు, నెలల ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఎవరిని వదలట్లా. రేపు మాపు చచ్చిపోయి ముసలమ్మలు కూడా వదలట్లా. నిజంగా న్యూస్ చూసినప్పుడు మనకు అర్థం కావట్లేదా పాపం ఎంత పెరిగిపోయిందో, కామ వికారం ఎంత పెరిగిపోయిందో. అలాంటి సొదొమ గొమొర్రాలో నివసించిన లోతు గురించి వ్రాయబడింది. వాస్తవానికి లోతు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయమే. ఎందుకంటే అబ్రహాము వలె దేవుని మీద ఆధారపడలేదు, దేవుని దర్శనం మీద ఆధారపడలేదు, దేవుని చిత్తం మీద ఆధారపడలేదు. తన సొంత నిర్ణయం మీద ఏదో వలె ఉందని, పచ్చగా ఉందని, కళకళలాడుతూ ఉందని, ఆశీర్వదించబడిందని స్వంత నిర్ణయం మీద వెళ్ళిపోయాడు.
ఆ నిర్ణయం తప్పే. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు లోతుల గురించి ఒక మాట రాయిస్తున్నాడు. అదేంటంటే ఆ నీతిమంతుడు. స్తోత్రం. దేవుని చిత్తాన్ని కొంతమేర తప్పి ఉండొచ్చు, ఆత్మీయ నాయకుడైన అబ్రహామును విడిచిపెట్టి ఉండొచ్చు, కొంచెం ఆ భక్తి భావాలకి దూరంగా ఉండి ఉండొచ్చు. అయినను లోతు సొదొమ గొమొర్రాలో కూడా అబ్రహాము నేర్పిన బోధను మరిచిపోలేదు. అబ్రహాము చెప్పిన ఉపదేశాన్ని మర్చిపోలేదు. అబ్రహాము కలిగి ఉన్న భక్తి సారాన్ని వదిలిపెట్టలేదు. అబ్రహాము నేర్పిన విధానాన్ని విడిచిపెట్టలేదు. అందుకని ఆయన వారి కామ వికారయుక్తమైన నడవడికి చేత సంతోషపడలేదట, బాధపడ్డాడు. ఇలాంటి వారి మధ్య జీవిస్తూ ఉన్నప్పుడు నా పాపానికి కారణం వీళ్ళ మధ్య ఉండటమేనండి, నా పాపానికి కారణం నేను స్నేహం చేసే స్నేహితులు మంచోళ్ళు కాదండి, నా పాపానికి కారణం నేను ఉంటున్నటువంటి ఏరియా అండి, నా పాపానికి కారణం మా ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఆడవాళ్ళండి, మగవాళ్ళండి, నా పాపానికి కారణం నా చుట్టూ అలుముకున్న ప్రజలండి అనడానికి వీలు లేకుండా రాయించి పెట్టాడు వచనం. అది మహాపట్టణం, గొప్ప పట్టణం, సమృద్ధి కలిగిన పట్టణం, దేవుడు ఆశీర్వదించిన పట్టణం. అయితే దేవుని ఆశీర్వాదాన్ని వీళ్ళు ఎట్లా తీసుకున్నారంటే కామాతురతకు కృపను వాడుకున్నారు. దేవుని కృపను ఎందుకు వాడుకున్నారు వీళ్ళు? కామాతురతకు. దేవుడు నిన్ను దీవించినప్పుడు నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి? నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి? నీకు ధనం ఇచ్చినప్పుడు యాటిట్యూడ్ ఎలా ఉండాలి? నిన్ను అన్ని విషయాలు వర్ధిలింపజేస్తున్న దేవుని విషయంలో సొదొమ గొమొర్రాలో ఉన్న లోతులాగా వ్యవహరిస్తున్నావా? మిగిలిన లోతులాగా ఉండకుండా మిగిలిన వారిలాగా వ్యవహరిస్తున్నావా? లోతట నీతిమంతుడై తనను తాను బాధ పెట్టుకున్నాడు. అయ్యో ఎలాంటి ప్రజల మధ్య ఉన్నానేంటి, అయ్యో నా చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి పాపపు కార్యాలు చేస్తున్నారేంటి. ఇంకా ఆయన ఏం చేశాడట, తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినము తన మనస్సును నొప్పించుకుని వచ్చాను. చూసిన దాన్ని బట్టి కానీ వినిన దాన్ని బట్టి కానీ వారి ప్రవర్తనను క్రియలను బట్టి కానీ ఎక్కడా కూడా పాడైపోలేదు. తన చూపు తనకి అపవిత్రతను కలిగించలేకపోయింది, తన వినికిడి అపవిత్రతను కలిగించలేకపోయింది, ఇతరుల కార్యాలు పాపానికి కన్ఫామ్ అవడానికి ఏమాత్రం కూడా సహకరించలేదు. అంటే ఇప్పుడు ఈ వచనాన్ని ఎందుకు రాయించి పెట్టాడు? దీని అర్థం ఏంటంటే నువ్వెవరి మధ్య ఉన్నావు అన్నది మ్యాటర్ కాదు, ఎవరు నీ చుట్టూ మాట్లాడుతున్నారు అనేవాళ్ళది మ్యాటర్ కాదు, నీ చుట్టూ ఏమేం జరుగుతుంది, నువ్వేమేం చూస్తున్నావు, ఎలాంటి పరిస్థితులు అలుముకున్నాయి అనేది మ్యాటర్ కాదు. ఇలాంటి సిచ్యువేషన్లో, ఇంతటి ప్రతికూలమైన పరిస్థితుల్లో పరిశుద్ధంగా బ్రతకడానికి ఏమాత్రం కూడా అవకాశం లేని తావులలో నీ పరిశుద్ధతను ఎలా కాపాడుకుంటున్నావు అనేది వచనం ప్రశ్నిస్తుంది. లోతును నీతిమంతుడిగా ఉంచిన నీ కృప నన్ను కూడా ఉంచాలి నాయన, నా కుటుంబాన్ని కూడా ఉంచాలి నాయన, నా భర్తను ఉంచాలి, నా భార్యను ఉంచాలని మనం ప్రార్థన చేయాలి. అబ్రహాం ప్రార్థన పరుడా కదా చెప్పండి? ఇప్పుడు లోతు ఇక్కడ నీతిమంతుడిగా ఉన్నాడు, ఇంత పాపాన్ని కూడా జయించగలుగుతా ఒక ప్రత్యేకంగా ఉన్నాడంటే లోతు కూడా ఎవరై ఉన్నారు? పాపిష్టి వారి మధ్య ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఉన్నాడు. తన భార్యనే మిస్ అయ్యాడు కానీ తన కూతుర్లకి తను రక్షించుకోగలిగాడు, తను రక్షించబడ్డాడు. దీన్ని ఈ మాట యొక్క అర్థం ఏంటంటే నీవెవరి మధ్య నివసిస్తున్నావో వారు పరిశుద్ధులై ఉండనట్లుగా చూసుకోవాలి, లేకపోతే నీ ఇంట్లో ఒక్క డెక్కైనా విడవబడటం దేవుని చిత్తం కాదు. ఆమేన్. అవసరమైతే ఆ ప్రాంతాన్ని వదిలిరా, అవసరమైతే ఆ పరిస్థితులు వదిలిరా, అవసరమైతే ఆ ప్రజలు వదిలిరా. నీకు కావాల్సింది పరిశుద్ధతే. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది స్వరాలు వినపట్లేదు. హల్లెలూయా. ఈ మెసేజ్ కొంచెం ఆసక్తిగా ఉండకపోవచ్చు కానీ చాలా అత్యవసరమైంది. నీకు మనుషులు కావాలా, వ్యక్తులు కావాలా, పరిస్థితులు కావాలా, ఆదాయం కావాలా? వాట్ ఎవర్ యు నీడ్. హోలీనెస్ ఇస్ మోర్ దెన్ ఆల్ థింగ్స్. పరిశుద్ధత వీటన్నిటికంటే గొప్పది, శ్రేష్టమైంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నేను పరిశుద్ధుడి కనుక మీరు కూడా ఎట్లా ఉండాలా? పరిశుద్ధులై ఉండాలా. ఈ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎంత భయంకరమైన వ్యక్తులు అంటే రక్షించడానికి వచ్చిన దేవదూతలతో కూడా పాపం చేయడానికి వెనకాడని భయంకరమైన పాపిష్టి జనం.
ఎంత భయంకరం! పరిశుద్ధులను కూడా పాపం చేయడానికి ప్రేరేపించే లోకంలో ఉన్నాం మనం. ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసపరిచే లోకంలో ఉన్నాం. నాకు భక్తి బాగుందిలే, ప్రార్థన బాగుందిలే, పరిశుద్ధత బాగుందిలే, వాక్యం బాగా తెలుసులే, నేను బాగానే స్థిరపడ్డాను అనటానికి వీలు లేదు. దేవదూతలను సైతం పాపం చేయడానికి వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. దేవదూతలు పరిశుద్ధులు కాబట్టి వారి పరిశుద్ధతను బట్టి అక్కడ అంధకారం అలుముకుని ఏం అర్థం కాని పరిస్థితులు దేవుడు సృష్టించాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పరిశుద్ధంగా బ్రతికినట్లయితే నిన్ను పాపానికి ప్రేరేపిస్తున్న వారి కన్నులను మూయగలుగుటకు దేవుడు శక్తివంతుడు. హల్లెలూయా. వాళ్ళు ప్రేరేపిస్తున్నారండి, వీళ్ళు ప్రేరేపిస్తున్నారండి, వాళ్ళ వల్ల నేను చెడిపోయానండి, వీళ్ళ వల్ల చెడిపోయానండి. నీ బుద్ధి ఏమైందండి? రేపు నరకానికి నువ్వు వెళ్తావు. నువ్వు ఈ సాకులు చెప్పిన దేవుడు వినడం. పలానా అమ్మాయి ద్వారా నేను మోసపోయానండి, పలానా అబ్బాయి ద్వారా నేను మోసపోయానండి, పలానా పరిస్థితుల్లో నేను లొంగిపోయానండి, పలానా వాటిల్లో నేను చెడిపోయానండి, పడిపోయానండి అంటే దేవుడు వినడు. నీ పరిశుద్ధత ఏమైంది? నీకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మని స్వరాన్ని లక్ష్య పెట్టావా? అంతటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తం ఏదో లోతు నీతిమంతుడై గ్రహించగలుగుతున్నాడు. వాట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్? మనం జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్. మన ఘటములను కాపాడుకోవటమే దేవుని చిత్తం. మూడో వ్యక్తిని చూపిస్తాను. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగ చూతునో అలాగూ చేసిన ఎడల. చాలండి. యోబు ఒక నిబంధన చేసుకున్నాడు. మూడో ఘటం. తాను ఆ ఘటాన్ని కాపాడుకున్న గనుడు ఎవరంటే యోబు. యోబు ఏమన్నాడంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. I made a covenant with my eyes not to look with lust at a young woman. మోహపు చూపుతో ఒక స్త్రీని, ఒక కన్యకని చూడడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే నా కళ్ళు నిబంధన చేయబడిన కళ్ళు. చెప్పండి చెప్పండి చెప్పండి. ఏ కళ్ళండి? ఎలాంటి కన్నులు నీకు ఉన్నాయా? నిబంధన చేయబడిన కళ్ళు ఉన్నాయా? యోబుకున్నే. మరి నీకు మామూలు కళ్ళే ఉన్నాయా? తన కళ్ళతో నిబంధన చేసుకుంటున్నాడట. ఏమన్నా తెలుసా? కళ్ళు కళ్ళు నువ్వు పరిశుద్ధమైన వాటినే చూడాలా. నా నేత్రములారా, మీరు పరిశుద్ధమైన వాటినే చూడండి. ఏ వ్యక్తిని కూడా మోహపు చూపుతో చూడడానికి వీలే. ఏమండి, యోబు ఆ అధ్యాయంలో 12వ వచనం వరకు కూడా ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే కలిగేటువంటి భయంకరమైన పరిస్థితులు రాశాడు. 2వ వచనం ఏం చెప్తుంది? దేవుని ఆజ్ఞను మీరిన వాళ్ళట. ఎవరు? స్త్రీలను మోహపు చూపుతో చూసేవాళ్ళు. పురుషులు కూడా మోహపు చూపుతో రెచ్చగొట్టేవాళ్ళు. ఎవరంటే దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేవాళ్ళు. అంత మాత్రమే కదా, పరలోకాన్ని కోల్పోయేవాళ్ళు. 3వ వచనం, ఎవరైతే స్త్రీలను లేదా పురుషులను మోహపు చూపుతో చూస్తారో వారికి కలిగేది దురవస్థ. ఇవన్నీ రాసుకోవాలని కోరుకుంటున్నాను. 1, వాక్యాన్ని పక్కన పెట్టిన వాళ్ళు మాత్రమే మోహపు చూపు చూస్తారు. 2వది, దేవుని రాజ్యం నాకు అవసరం లేదనుకున్న వాళ్ళు మాత్రమే పనికి పూనుకుంటారు. 3వది, దురవస్థకు తమను తాము అప్పగించుకున్న వారు మాత్రమే ఇట్లా చేస్తారు. ఈ 31వ అధ్యాయంలో తన భక్తి ఎంత ధైర్యంతో, ఎంత ధైర్యం కలిగి మాట్లాడుతున్నాడంటే, 4వ వచనం అంటాడు, నా ప్రవర్తన ఆయన నా ప్రవర్తనను ఎరుగును. స్తోత్రం. నా అడుగు జాడలన్నీ లెక్కించును. దేవుడట యోబు ప్రవర్తన మొత్తం ఎరిగాడట, అడుగు జాడలన్నీ లెక్కించాడట. ఎక్కడికి వెళ్తున్నాడో దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీ దేవునికి తెలుసా? అంతే. ఏం మాట అంటానంటే, ఒక ప్రయాణం అయ్యి వెళ్తున్నావు. ఎలా ప్రార్థన చేసుకున్నావు? పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి, ప్రయాణం అయ్యి వెళ్తున్నాను నాయన, నన్ను కాపాడు ప్రభువా, ఎటువంటి ప్రమాదం జరిగించకుండా సహాయం జరిగించయ్యా. అయ్యా, వెళ్తున్న పని సంపూర్ణం అవ్వాలి నాయన, క్షేమంగా తిరిగి రావాలి. ఆమెన్. అంటే ఇప్పుడు నువ్వు ఎవరిని తీసుకెళ్తున్నావు చెప్పాలి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసావంటే ఎవరు వస్తున్నారు నీతో? ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయి దగ్గరికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తావా? ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు, పాపం చేయడానికి ప్రార్థన చేస్తావు. దేవా, నేను వెళ్ళిన పని పూర్తి అయ్యేటట్టు అని అంటావా? ఎవరు అనరు.
నీ అడుగు జాడలు లెక్కించడం అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళే స్థలాలు దేవుడు లెక్క పెడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు అప్పుడు మాత్రమే బ్రతుకున్నట్టు అన్నాడు. అయ్యా నేను పాపం చేయడానికి పరుగులు ఎత్తట్లేదయ్యా. 7వ వచనం, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచినళ్ళ, నా మనస్సు నా కన్నులకు అనుసరించి సంచరించినళ్ళ, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలినళ్ళ, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. ధైర్యం. యోబుకున్న ధైర్యం ఏంటో తెలుసా? నేను గనక వేరొక స్త్రీతో పాపం చేస్తే నేను సంపాదించింది వేరొకడు దొగునుగాక అన్నాడు. పాపం చేసే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎంత సంపాదించినా చిల్లు సంచులు పడినట్టుగానే ఉంటుంది. చాలా డబ్బు ఉంటుంది కానీ ఎవడికి పనికిరాదు. నీ పక్కనోళ్ళు దాన్ని తింటారుగా నువ్వు అనుభవించలేవు. కారణం ఏంటంటే నీ ఇంటిలో జారత్వపు ఆత్మ పనిచేస్తుంది. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే నువ్వు కష్టపడిన ఆహారాన్ని, నువ్వు కష్టపడిన జీతాన్ని, నువ్వు కష్టపడిన ధనాన్ని, నువ్వు సంపాదించుకున్న వాటిని నీవు మాత్రమే అనుభవించడం నిజమైన ఆశీర్వాదం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని అనేక గృహాలలో ఎంత సంపాదించిన దరిద్రం, ఎంత సంపాదించిన అప్పులు, ఎంత సంపాదించినా ఎందుకని అవి ఎవరికో వెళ్ళిపోతున్నాయి, ఏ హాస్పిటల్కో వెళ్ళిపోతున్నాయి, వేటుకో వెళ్ళిపోతున్నాయి అంటే ఆ ఇళ్లలో జారత్వపు ఆత్మ పనిచేస్తుంది కాబట్టి. అందుకే యోబు అంటాడయ్యా, నేను ఒకవేళ ఎట్లాంటి పాపంలో ఉంటే నా సంపాదన వేరొకటి తినుడు గాక. ఎంత ధైర్యం చూడండి ఆయనకి. ఇంకా ఆయన ఏమన్నాడు? నేను నా హృదయమున పరస్త్రీని మోహించినట్ల, నా పొరుగు వాని ద్వారం నేను పొంచినట్లా, నా భార్య వేరొకరిని తిరుగులు విసరును గాక. నేను గనక వేరే స్త్రీని మోహపు చూపుతో చూస్తే నా భార్య పక్కింటోడి దగ్గరికి వెళ్ళునుగాక అని అర్థం. అందరికి అర్థమయ్యే భాషలో. వేరొకటి తిరగలు ఇసరటం అంటే ఏంటి? తిరగలు ఎందుకు ఇసురుతారు? ఇంట్లో వంట చేయడానికో, లేకపోతే ఏదో పిండి పదార్థాలు తయారు చేయడానికో, ఏదో టిఫిన్ ఏర్పాటు చేయడానికో, భర్త కొరకు పిల్లల కొరకు తిరగలు విసురుతారు ఒక భార్య. కానీ వేరొకరికి తిరగలు విసురుతుందంటే నీ భార్య కష్టార్జితం ఎవరు దొరుకుతుంది? మన పాపం మనతోనే పోదండి పురుషులరా. ఎక్కడ లింక్ పెట్టాడు తెలుసా? మనం గనక ఇతర స్త్రీలను మోహపు చూపు చూస్తే దేవుడు మనకిచ్చిన భార్యలను కూడా ఆ త్రోవల్లోనే దురాత్మలు నడిపిస్తూ ఉంటాయి. పురుషుల యొక్క పరిశుద్ధత స్త్రీలకు పరిశుద్ధతను కలుగజేస్తుంది. ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పరేంటి? స్త్రీల యొక్క పరిశుద్ధత కుటుంబాల్లో ఉన్న భర్తకి బిడ్డలకి పరిశుద్ధతను కలగజేస్తుంది. లింక్ పెట్టాడు ఆయన. ఏమంటే దేవుడు లెక్కల మాస్టర్, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అందరు లెక్కలు తేల్చేస్తాడు. ఎవరిది కూడా బ్యాలెన్స్ ఉండదు, బ్యాలెన్స్ షీట్ ఉండదు. ఏ విత్తుతామో చెప్పండి, ఇది మీకు బాగా గుర్తుండాలి. ఏది విత్తుతామో అదే కోస్తాం. నువ్వు ఇతర స్త్రీలతో ఎలా వ్యవహరిస్తావో నీ స్త్రీ కూడా, నీ భార్య కూడా ఇతరులతో అలాగే వ్యవహరించడానికి ఒప్పుకుంటున్నావని అర్థం. అదే అంటున్నాడు ఆయన. ఆయన భక్తికున్న ధైర్యం ఏంటంటే ఒకవేళ నేను ఇలా చేస్తే నా భార్య వేరొకరిని తిరగలి విసును కాగా. ఇంకా ఆయన ఏమంటాడు చెప్పండి? 11వ వచనం, అది దుష్కామ కార్యం, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగినది నేరం, అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రం, అది నా ఆదాయం అంతయు నిర్మూలన చేయును. అండి, మన గృహాల్లో వ్యభిచారం, జారత్వం, కామాతురత, దుష్కామ కార్యాలు పనిచేస్తుంటే ఆదాయం నిలబడదట. సంపాదించిన రూపాయి నిలబడదట. నువ్వు 10 రూపాయలు సంపాదించిన ఆ 10 రూపాయలు నిలబడాలంటే పరిశుద్ధత కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వదించబడడానికి, కలిసి రావడానికి ఏదేదో చేస్తావు కానీ పరిశుద్ధతతో జీవించాలని ఎందుకని ఆలోచించు. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. ఆదికాండం 20వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడు వరకు పురుషులు అయిపోయారు, ఇప్పుడు స్త్రీల దగ్గరికి వద్దాం. ఆదికాండం 20వ అధ్యాయం 18వ వచనం. ఉత్సాహంగా చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. శారమ్మును బట్టట అబీమెలెకు కుటుంబంలో ఉన్న ప్రతి స్త్రీ గర్భము మూయబడింది. ఇక్కడ శారాని బట్టి అనే మాటని బ్రాకెట్లో మీరు ఇలా రాసుకోండి మీ డైరీలో, లేకపోతే బైబిల్లో. శారమ్మ పరిశుద్ధతను బట్టి. చెప్పండి, దేన్ని బట్టి? ద ప్యూరిటీ ఆఫ్ శారా.
శారమ్మ పవిత్రతను బట్టి, పరిశుద్ధతను బట్టి అబీమెలెకు గృహంలో ఉన్న ప్రతి స్త్రీ గర్భము మూయబడింది. అందరూ గొడ్రాడైపోయారు. శాపం పెట్టిందండి శారా. నన్ను మీరు ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి మీరు గొడ్రాళ్ళు కుదురుగాక, నాశనం ఒగుదురుగాక అని మెటికలు విరవలా. ఆమె సైలెంట్గా ఉంది అంతే. కానీ దేవుడు పని చేయడం ప్రారంభించాడు. ఆమె పరిశుద్ధత ఆ ఇంటి వారికి శాపం అయింది. ఆమె పరిశుద్ధత ఆ స్త్రీలకు గొడ్రాలుతనమును తీసుకొని వచ్చింది. కారణం ఏంటంటే అబీమెలెకు తీసుకుని వచ్చింది మహాపరిశుద్ధురాలైన దేవుని భక్తురాలని. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నిజంగా ఈ అబీమెలెకు ఎంత మంచోడంటే శారా అబ్రహాముకి చెల్లైద్దని భావించి తీసుకొచ్చాడు తప్ప తన భార్య అని తెలిస్తే తీసుకుని వచ్చేవాడు కాదు. ఆ విషయము దేవుడే స్వయంగా చెప్తా ఉన్నాడు, నీవు ఈ శారా విషయంలో యథార్థంగా ప్రవర్తించావని చెప్పాడు. ప్రభువా నేను తెలియక తీసుకొచ్చానయ్యా అని చెప్పాడు. ఈరోజు పరిస్థితులు ఎట్లా ఉందంటే అబీమెలెకు అన్యుడైన రాజు అబీమెలెకు తెలియకుండా ఇతర స్త్రీలని తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదా శారమ్మ విషయంలో జరిగించాడు. కానీ ఈ రోజున రక్షించబడిన యవ్వనస్తులు, రక్షించబడిన పురుషులు తెలిసి 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 పరిశుద్ధుల్ని ముట్టుకుంటున్నారు. శారా అంటే అర్థం రాజకుమారి. స్తోత్రం చెప్పండి. ఈమె పేరుకు మాత్రమే రాజకుమారి కాదండి, పరిశుద్ధతలో రాణి ఈమె. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన స్థితి ఏంటంటే వీఆర్ కింగ్స్, మన రాజులం. ఈమె పేరుకే రాణి కాదు, పరిశుద్ధత విషయంలో అంతే హోదా మెయింటైన్ చేసింది. నిన్ను ముట్టుకోవడానికి శత్రువు భయపడాలి, అంతటి పరిశుద్ధత మనకే కలగాలి. ఆమేన్. తెలిసి తెలియక ముట్టుకుంటేనే, ఏమండి తెలిసి కాదు తెలియక ముట్టుకుంటేనే శారమ్మ విషయంలో ఇంత శాపాన్ని ఒక గృహం అనుభవిస్తే ఒకవేళ వాడు తెలిసి తీసుకొస్తాడు పరిస్థితి. నీకు అర్థం చేసుకోండి అబీమెలెకు పరిస్థితి ఏంటి. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నీ నిమిత్తం ఇతరులను ఆశీర్వదిస్తాడు, అవసరమైతే శపిస్తాడు కూడా దేవుడు. నిప్పు, నేను నిప్పండి, నేను నిప్పండి, నిప్పండి అంటే ఎట్టుండాలంటే శారమ్మలాగా ఉండాలా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిప్పు అంటే తెలిసేంత వరకు నిప్పు, తెలియనంత వరకు నిప్పు, తెలిసిన తర్వాత పప్పు అయితే కుదరదు. నువ్వు నిప్పువి, నిజంగా నిప్పువి అంటే ఎట్లా ఉండాలంటే మన ఆత్మీయ తల్లి అయిన శారాలాగా ఉండాలా. హల్లెలూయా. స్త్రీలు బ్రతికితే శారాలాగా బ్రతకాలి, లేకపోతే బ్రతకడం అనవసరమని బైబిల్ చెప్తుంది. ఆ రోషం కావాలి. అన్నిటికీ రోషపడతారు. పవిత్రత విషయమై రోషం ఏదే, పరిశుద్ధత విషయమై రోషం ఏదే. ఆమె ఎంత రోషంగా దేవుని కొరకు బ్రతికింది, ఎంత పరిశుద్ధంగా బ్రతికిందో తెలుసా? అబ్రహాము తప్ప శారక ఇంకెవ్వరూ తెలియదు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. వేరే పురుషుని అదుపాజ్ఞలు ఆమెకి తెలియదు, వేరే పురుషుని స్వరం ఆమె వినలేదు, వేరే పురుషుని స్పర్శ ఆమెకి తెలియదు, వేరే పురుషుని యొక్క ఏ విధానం అతనికి తెలియదు. ఆమెకు తెలిసింది ఒకటే, అబ్రహాం. దేవుడు ఆ నీతిని చూచి, సారా నువ్వెంత పరిశుద్ధంగా బ్రతికావమ్మా దేశం కాని దేశంలో, నువ్వు నా కూతురువే అని దేవుడే అని ఒప్పుకొని మిగిలిన గర్భాలన్నీ మూసేశాడు. మళ్ళీ ఇప్పుడు తెరవబడే తెలుసా? అబ్రహాము ప్రార్థన చేయగా వారి గర్భములు తెరవబడ్డాయి. స్తోత్రం చెప్పండి. శారమ్మ వెళ్ళి తాళం వేసేసింది, ప్రార్థనాపరుడైన అబ్రహాం తాళం తీశాడు. పరిశుద్ధులైన ఇద్దరు భార్య భర్తలు ఉండే శక్తి ఏంటంటే వారిని బట్టి ఇతరులు దీవించబడతారు. స్తోత్రం చెప్పండి. వాళ్లకు హాని చేస్తే ఇతరులు శపించబడతారు. అందుకే యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే 51వ అధ్యాయం 2వ వచనం, 51వ అధ్యాయం 2వ వచనం, త్వరగా. మిమ్మును కనిన అబ్రహాము శారమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే వారు పిలవబడినప్పుడు వారు ఒంటరి వారు. ఎట్లాంటి వాళ్ళట? ఒంటరి వాడు. వాళ్ళు పిలవబడిన స్థలం ఏంటో తెలుసా? ఎడారి దేశం. వారి పరిశుద్ధ జీవన విధానాన్ని బట్టి ఒంటరి వారు ఎక్కువ మంది అయ్యారు. స్తోత్రం చెప్పండి. వారి పరిశుద్ధతను బట్టి ఎడారి భూములు తోటవలే మార్చబడ్డాయి.
ఒకరిని పరిశుద్ధత ఎడారిని కూడా ఏదేను వలె మార్చగలదు. నమ్ముతున్నారా? గట్టిగా చెప్పట్లా మీరు, గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. ఒకని యొక్క పవిత్రత ఎండిపోయిన ఎడారిని సైతం కూడా జల ప్రవాహముగా చేయగలదు. ఒకని పవిత్రత ఒంటరి అయిన వారిని వేల మందిగా చేయగలదు. ఈరోజు ఏమనుకోకపోతే ఒక మాట, ఇంకా మీ గర్భాలు తెరవబడటం లేదంటే ఎక్కడైనా అపవిత్రత ఏలుబడి చేస్తుందనేమోనని దేవుని వాక్యం చెప్పకనే చెబుతుంది. వారు పరిశుద్ధతని దేవుడు పరీక్షించి ఏం చేశాడు తెలుసా? మృత తుల్యమైన అబ్రహాము శారాలు ఇద్దరిని కూడా దేవుడు వాడుకొని లక్షలాది ప్రజల్నిచ్చాడు. స్తోత్రం. ఒకవేళ నీ పాపము నీ గర్భధారణకు అడ్డొస్తుందేమో, నీ గర్భము తెరవబడకుండా ఏ అపవిత్రత ఆటంకపరుస్తుందో నాకు తెలియదు. శారా వలె నువ్వు పరిశుద్ధంగా బ్రతకడం ప్రారంభిస్తే ఆలస్యమైన అద్భుతాలు చేసి నీ ఇంటిని పిల్లలతో దేవుడు నింపునుగాక. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే ఎండిపోయిన భూమిని పరిశుద్ధపరిచి తోట వలె చేసిన దేవుడు, నిశ్శబ్దంగా ఉన్న అబ్రహాము ఇంటిని సంతోష గానాలతో నింపిన దేవుడు, ఈరోజు నీ ఇంటిని కూడా పిల్లల అల్లరితో నింపునుగాక. స్తోత్రం చెప్పండి అమ్మా. ఎప్పుడు? త్రూ హోలీనెస్, పరిశుద్ధత ద్వారా. కాబట్టి పేతురు కూడా అంటున్నాడు, 1 పేతురు 3వ అధ్యాయం 6వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యంగా నడుచుకొనుచు. యోగ్యం అంటే కిందే ఉంది, మేలు చేసి. శారాట యజమానుడా అని పిలుస్తుందంట, మై మాస్టర్. మీరు ఒకవేళ పిలవకపోయినా ఏవండి అంటారో, పేరు పెట్టి పిలుస్తారో, అయ్యా అంటారో, మరి ఏం పిలుస్తారో తెలియదు, కానీ మీ ఫీలింగ్ ఏమై ఉండాలి? మీకు భర్త ఏమై ఉండాలంటే మీకు యజమానుడు. చెప్పండి చెప్పండి చెప్పండి, గట్టిగా చెప్పండి. యజమానుడు. ఆయనకు తప్ప నీ మీద ఇంకొక వ్యక్తికి అధికారం ఉండకూడదు. నీ పురుషునికి తప్ప నీ మీద ఇంకొకరికి అధికారం ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మీకు దేవుడిచ్చిన నీ భర్త యజమానుడు. నీకు అతని ఎడలను ఎట్లా నడుచుకోవాలంటే యోగ్యంగా. యోగ్యంగా అంటే కింద ఉంది, మేలు చేయొచ్చు. భార్యలారా, మీ భర్తలకు మీరు చేసే మేలు ఏంటంటే మీరు చచ్చిపోయేంత వరకు వేరొక పురుషుని ఎరుగక నమ్మకంగా బ్రతకటమే మీ పురుషులకు మీరు చేసే మేలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు చేసే మేలేంటి? మీ భర్తకు లోబడటమే, వేరొక పురుషుని ఎరగకుండా ఉండటమే, అపవిత్రతకి ఎక్కడ స్థానం ఇవ్వకుండా ఉండటమే, పరిశుద్ధతకి పెద్ద పీట వేయడమే. అదే మీరు చేసే మేలు. చాలా మంది భర్తలు ఎందుకని టెన్షన్స్, ఎందుకని ప్రాబ్లమ్స్, ఎందుకని అనేక భర్తల జీవితాల్లో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. వాళ్ళకి కంటిన్యూ నిద్ర ఎందుకు కరువు అయిపోయింది, ఆరోగ్యం ఎందుకు ఉండలేదు, తింటున్న కడుపు ఎందుకు నిండటం లేదు అంటే కారణం ఏంటో తెలుసా? భార్యల ప్రవర్తన. నీ భర్త నిన్ను నమ్ముతున్నాడా? నువ్వు చేసే పనులు యందు నీ భర్తకి నమ్మకం ఉందా, డౌటా? అనుమానస్తుడైన భర్తకు కూడా నమ్మకం కలిగేంత పవిత్రత స్త్రీకి ఉండాలి. స్తోత్రం. నా భార్య ఎక్కడికి వెళ్ళినా నాకు మేలే చేస్తుంది అని నీ గురించి సాక్ష్యం చెప్ప. ఒకవేళ మొదట నువ్వు చచ్చిపోయి నీ భర్త ఉంటే నీ జ్ఞాపకార్థ కూడికలో నీ భర్త నీ గురించి ఏం చెప్పాలంటే, నా భార్య బ్రతికిన దినములన్నీ నాకు నమ్మకంగా బతికింది, ఆమె పరలోకంలో ఉందని చెప్పగలగాల. ఆమె చెప్పరండి. హల్లెలూయా. మీరే ముందు చనిపోయి మీ భర్త బతుకుంటే మీ జ్ఞాపకార్థ కూడికలో మీ గురించి వినపడాల్సినటువంటి మాట ఏంటంటే, నా భార్య ఒక శారలాగా జీవించిందండి, నాకు లోబడిందండి, నాకు మేలే చేసిందండి, నాకు కీడు చేయలేదండి, నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి, ఎప్పుడు తనలో పాపాన్ని నేను చూడలేదండి, షీఈస్ పర్ఫెక్ట్, ఆమె పరిపూర్ణమైన స్త్రీ అని చెప్పగలగాలి. అబ్రహాం శారా గురించి అలా చెప్పగలిగాడు. ఆమేన్. శారాకి మంచి సాక్ష్యం ఉంది. శారాను ఎక్కడెక్కడ పెట్టాడు చూడండి. ఆదిమ స్థానంలో పెట్టాడు, తర్వాత మధ్య స్థానం యెషయా గ్రంథంలో పెట్టాడు, చివరిగా క్రొత్త నిబంధన సంఘానికి మాదిరిగా పేతురు పత్రికలో కూడా పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే అన్ని కాలాలకు ఆదర్శమూర్తి శారా. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చనిపోతే నీ గురించి చెప్పాలి, నువ్వు ఒక శారా వంటి దానివని, శారా వంటి పవిత్రత నీకుందని, శారా వంటి యథార్థత ఉందని, శారా వంటి భర్త విషయంలో నమ్మకత్వాన్ని కొనసాగించేవారు. జ్ఞానం కలిగిన స్త్రీ అట తన భర్తకి మేలే చేస్తుందట.
31వ సామెతల్లో 31వ అధ్యాయంలో జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తాడ? భర్తకు మేలే చేస్తుందట. ఆమె పెనుడి ఆమె యందు నమ్మకం ఉంచుతాడట. అంటే నువ్వేం చేసినా మంచిగానే చేస్తావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేలుకరమైందే చేస్తావు, నువ్వు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా నీ గురించి నాకు తెలుసులే అని భర్త అంటాడంట. అంత నమ్మకత్వాన్ని సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను అనుమానించిన నీ భర్తే చెప్పగలగాలి, లేదమ్మాయి నువ్వు మంచిదానివే, నా ఆలోచనలే చెడ్డి అంటే. అంత పరిశుద్ధతలోకి మీరు వెళ్ళాలి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 37వ వచనం. ఇది యవనస్తుల కోసం. యెఫ్తా కుమార్తె గురించి మనకు తెలుసు. ఆమెకి పేరు లేదు, కానీ ఆమె పేరు మాత్రం చిరకాలం చిరస్థాయిగా నిలబడేలా దేవుడు చేశాడు. ఈమె ఒక అనామిక, అంటే పేరు లేదు బైబిల్లో, ఈమెకి అన్నోన్ పర్సన్. తను మొక్కుకున్న మొక్కుబడులకు చెల్లించడానికి యెఫ్తా తన కుమార్తెకి చెప్పినప్పుడు ఆ కుమార్తె ఒకటే కోరిక కోరుకుంది. ఆ కోరిక ఏంటంటే, నాన్న 2 నెలలు, నథింగ్ 2 months. ఎందుకు 2 నెలలు అంటే, నేను నా స్నేహితులు కొండ మీదకి వెళ్ళి పరిశుద్ధపరచబడడానికి ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే కన్యాత్వం గురించి ప్రలాపించడం అంటే ఏంటంటే, ప్రభువా నేను ఎప్పుడు నెరగలేదు, అయిన మాటలు ఎక్కడ తప్పిపోయినామో, చూపులు ఎక్కడ తప్పిపోయినామో, ప్రవర్తనలో ఎక్కడ తప్పిపోయామో, సంభాషణలు ఎక్కడ తప్పిపోయామో, నా పరిశుద్ధత ఎక్కడ అపవిత్రపరచబడిందో, కళ్ళ ద్వారా అపవిత్రపరచబడిందో, తలంపుల ద్వారా అపవిత్రపరచబడిందేమో అని నేను ప్రార్థన చేసుకుని వస్తానని కొండ మీదకి వెళ్ళాక 2 నెలలు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. 2 నెలలు చుట్టూ ఉన్నారు ఫ్రెండ్స్, ఏడుస్తా ఉన్నారు ఆమె విషయమై. ఈమె దేవుడికి ఒకటే మొరపెడుతుంది, ప్రభువా నీకు అర్పించబడి అర్పణ పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి నేను ఎక్కడైనా తప్పిపోతే ఇంకా నన్ను సరిచేయని ప్రార్థనలో కనపెడుతుంది. మనం అంగీకరింపబడి అర్పణగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీవు అంగీకరించి అర్పణ కంటే నీవు విలువైన వాడివే. దేవుడికి నచ్చాల్సింది నువ్వు ఇచ్చేది కాదు, నీవే. నువ్వు కానుకలేవు, నో. ఏదైనా ఇవ్వు, నో. ఇంకేదైనా ఇవ్వు, నో. నువ్వు పరిశుద్ధపరచబడినంత వరకు నీవు ఇచ్చిన వాటికి విలువ లేదు, నీకు విలువ లేదు. ఇప్పుడు అంగీకరింపబడి అర్పణగా ఉండాలంటే దేవుని సన్నిధిలో ప్రలాపించాలి. దేని కొరకు? పరిశుద్ధాత్మ కొరకు, పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు. యవనస్తులారా, ఎదుగుతున్న బిడ్డలారా, నువ్వు ఎలాంటి స్నేహితులు కలిగి ఉన్నావు? యెఫ్తా కుమార్తె 2 నెలల పాటు తనతో పాటు ప్రార్థించగలిగిన స్నేహితులను కలిగి ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఏమంటే ఈ రోజు ఒక ఆడపిల్లని బయటకు పంపించాలంటే భయపడుతున్నారు తల్లిదండ్రులు. అలాంటిది 2 నెలలు తల్లిదండ్రులు నమ్మకంతో వదిలేశారంటే వీళ్ళంత ప్రార్థనా పనులు చూడండి. తల్లులారా, మీరు మీ బిడ్డలకి ఆస్తులోపైన ఐశ్వర్యలోపైన ప్రార్థించడం నేర్పించండి. ఆడపిల్లలకి ఏం నేర్పించాలా? ప్రార్థించడం. యెఫ్తా కుమార్తె స్నేహితులు ఎంత ఆత్మీయులంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గొప్పలంటే, వాళ్ళకి ఏమి నేర్పించారు? ఫ్యాషన్ డ్రెస్సులు నేర్పించలేదండి, ఫ్యాషన్గా ఉండడం నేర్పించలేదు, ఫ్యాషన్గా మాట్లాడడం నేర్పించలేదండి, మనుషులతో గర్వంగా ప్రవర్తించడం నేర్పించలేదండి. ఈ రోజు చిన్న చిన్న ఆడపిల్లలు చూస్తే వాళ్ళ వైఖరి ఏదో తేడాగా ఉంటుంది. కారణం ఏంటంటే, ఒకవేళ తల్లిదండ్రుల ప్రభావం, ప్రార్థన లేని జీవితం. పుట్టినరోజుకు డ్రెస్ ఇవ్వలేదంటే ఏడ్చే ఆడపిల్లలు ఉండొచ్చు మీలో. నీ భర్త ఏదో కొనియలేదంటే ఏడ్చేటువంటి యవనస్తులు కూడా ఉండొచ్చు. కానీ ప్రభువా నీకు చాలినంత పరిశుద్ధత నాలో లేదే అని ఏడ్చే యెఫ్తా కుమార్తెలు వంటి వారు సంఘంలో లేవాలి. ఆమేన్, ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. దేని కొరకండి ప్రయాస? పరిశుద్ధుల ఒక గుంపును తయారు చేయడానికి సంఘం. ఆమె 2 నెలలు కన్నీటి ప్రార్థన చేసి తనలో ఏ మాత్రం లోపం లేకుండా నిర్దోషంగా బలిపీఠం ఎక్కింది. దేవుడు ఆమెను అంగీకరించాడు. ఈరోజు నిన్ను అంగీకరిస్తాడా? నీ ప్రార్థన అంగీకరించబడుతుందా? నీ పాట అంగీకరించబడుతుందా? యెఫ్తా కుమార్తె అంటే ఆడపిల్లకే అనుకోకండి, మనం అందరం కూడా ఈ అంత్య దినాల్లో పరిశుద్ధత కొరకు ఏడవాలి. స్తోత్రం. ఎందుకు ఏడవాలి? పరిశుద్ధత కొరకు ఏడవాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం. ఆమె కన్యాత్వము మొదలుకొని 7 ఏళ్ళు మాత్రమే భర్తతో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాళ్ళయ్యండి, దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె తన ఘటాన్ని కాపాడుకున్న ఒక విధవరాలు. పౌలు అంటారు, సుఖభోగములతో, విధవరాల గురించి రాస్తాడు, సుఖభోగములతో బ్రతికేదట చచ్చిన దానితో సమానం అంటారు. ఒక విధవరాలు తన భర్త బ్రతికున్నప్పటి కంటే కూడా చనిపోయిన తర్వాత ఇంకా ఎక్కువగా నమ్మకంగా ఉండాలా? స్తోత్రం చెప్పండి. తన భర్త ఉన్నప్పటికంటే మరింత నమ్మకత్వం, శ్రేష్టమైన పరిశుద్ధత, ప్రార్థన. 7 సంవత్సరాలే భర్తతో, తర్వాత ఆమె జీవితం అంతా 84 సంవత్సరాల వరకు, తర్వాత ఇంకెంతకాలం బ్రతికిందో కూడా అన్ని సంవత్సరాల వరకు ప్రభువుతో మాత్రమే. ప్రార్థన, ఉపవాసం, ఆలయంలో గడపటం.
ఎందరైతే ఎక్కువగా ప్రార్థన చేస్తారో వారు పరిశుద్ధతను కాపాడుకోగలుగుతారు. ఎందరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో పరిశుద్ధతను కాపాడుకోగలుగుతారు. ఎందరైతే దేవుని మందిరంలో ఎక్కువగా గడపడానికి ఆసక్తిని కనబరుస్తారో వారు పరిశుద్ధతను కాపాడుకుంటారు. ఎందరైతే దేవుని సముఖంలో పరిచర్య చేస్తారో వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకుంటారు. ఒక విధవరాలు ఉండేదట హైదరాబాద్లో. మొన్న రీసెంట్గా డేవిడ్ రాజు గారు అని ఒక దైవజనులు చనిపోయినప్పుడు ఆయన గురించి ఒక విధవరాలు సాక్ష్యం ఇస్తూ ఒక పదం పలికింది. ఆ పదం నాకు బాగా ఇష్టమైంది. అదేంటంటే, ఆమె ఒక విధవరాలంట, భర్త లేడంట, పాస్టర్ గారిని ఒకటే బతిమలు అడుకుందంట, అయ్యా నేను చచ్చిపోయేంత వరకు మందిరంలో ఉంటాను, నన్ను వెళ్ళమని చెప్పొద్దయ్యా, నేను ఈ మందిరంలోనే దేవునితోనే కాలక్షేపం చేస్తూ చనిపోతాను అందట. నాకు నచ్చిన పదం ఏంటంటే కాలక్షేపం. ఎవరితో? మనుషులతో కాదట. ఆలయంలో దేవునితో ఒక విధవరాలు అడుగుతున్న ఆ కోరిక ఏంటంటే, దైవజనుడు అయ్యా నన్ను వెళ్ళమనొద్దు, మీరు పెట్టిందే తింటా, ఉండమన చోట వెంట, చచ్చిపోయేంత వరకు ఆలయంలో నా దేవునితో కాలక్షేపం చేస్తా. ఆమె ఏడుస్తూ సాక్ష్యం చెప్పింది. నా ప్రియ సోదరులారా, మీరు చనిపోయేంత వరకు దేవునితో మరింతగా ఎక్కువగా గడపాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ ఘటాలని కాపాడుకోవాలి. శోధనలు వస్తాయి, తట్టుకోవాలి. నిందలు వస్తాయి, ఓర్చుకోవాలి. అపవాది తొందరపాట్లు వస్తాయి, అణుచుకోవాలి. మన దేవునికి మాత్రమే అప్పగించుకొని నిత్యము పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. లోకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనం. లోకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనం. మరియా నేను పురుషుని ఎరుగని దానినే. చాలండి. ఏమండి, కొంతమంది బైబిల్లో వాళ్ళ గురించి వాళ్ళ పరిచయ వాక్కులు ఎలా చెప్పుకుంటారు, భలే అద్భుతంగా ఉంటాయి. హన్న ఏలీకి ఏమని చెప్పిందంటే, అయ్యా నేనెవరో తెలుసా, ప్రార్థించిన స్త్రీని అని చెప్పుకుంది. ఏమని చెప్పుకుంది? మరియా ఇక్కడ ఏమని చెప్తుంది దేవదూతతో అంటే, నేను పురుషుని ఎరుగని స్త్రీని. ఆహా, ఎంత అద్భుతమైన సాక్ష్యం. ఆమె ఎంత పరిశుద్ధంగా బ్రతికిందంటే, పరిశుద్ధాత్ముడు దేవుడే ఆమెను లోక రక్షణార్థం వాడుకోవడానికి ఎన్నుకున్నాడు. అంత పరిశుద్ధంగా బ్రతికింది. దేవుడు ప్రపంచం మొత్తం కలయి చూసి పరిశుద్ధమైన గర్భం ఏమై ఉంటుందా, ఎవరు పరిశుద్ధంగా బ్రతికారని చూస్తే అందులో యేసయ్యకి నెంబర్ 1గా కనిపించింది. ఎవరయ్యా అంటే మరియా. ఎందుకో తెలుసా? ఆమె చూపుల్లో, మాటల్లో, ప్రవర్తనలో ఎక్కడ కూడా ఏ పురుషుని కళ్ళలో కూడా ఊహించుకోలేదు. అంత పరిశుద్ధంగా బ్రతికింది. ఆమె చెప్పగలుగుతున్న సాక్ష్యం ఏంటంటే, నేను పురుషుని ఎరుగని దాన్ని కదయ్యా, నాకు ఎలా ఇది తటస్థిస్తుంది నాయన. అంత హోలీనెస్. అందుకని యేసు ప్రభు ఆమె గర్భములో ఉండడానికి ఇష్టపడ్డాడు. స్తోత్రం. యేసు ప్రభు ఆమె గర్భంలో ఉండాలంటే ఆమె దేహానికి ఏం కావాలా? పరిశుద్ధత కావాలి. నీ ఇంట్లో ఉండాలంటే పరిశుద్ధత కావాలి. నీ ఒంట్లో ఉండాలంటే, పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తున్నాను కానండి, పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతున్నానండి అన్న వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే, నీ దేహంలో పరిశుద్ధత నివసించాలా. ఆమేన్. ఆయన కొరకు కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి? ఆ కనిపెట్టే క్రమంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, నీకున్న ప్రతి చెడుగును, వ్యసనమును, ప్రతి అతిక్రమమును, అక్రమమును, అపవిత్రతను కొట్టివేసి నిన్ను ఒక పరిశుద్ధ స్థాయిలో నిలబెట్టి దిగొస్తాడు. మరియని అనేక సంవత్సరాలు పరిశుద్ధతలో పెంచి పోషించి చివరికి ఏం చేశాడంటే, లోక రక్షణార్థమై యేసు ప్రభు ఆ గర్భంలోకి వచ్చాడు. ఆమె ద్వారా పరిశుద్ధుడైన యేసయ్య భూమి మీదకి వచ్చాడు. ఆయన ద్వారా ప్రపంచానికి, మానవాళికి రక్షణ కలిగింది. ఈరోజు మన ద్వారా కూడా ఇతరులకు రక్షణ కలగాలి. మనం ఇతరులకు రక్షించాలి, ఇతరులను రక్షించాలి. ఇతరుల రక్షణార్థం మనం మన దేహ విమోచన కొరకు కనిపెట్టాలి. పరిశుద్ధంగా బ్రతకాల. ఒక మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి కళంకమైనను, మోడతైనను, అట్టిది మరేది లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ కలిగిన సంఘంగాను, వాక్యముతో ఉదక స్నానం పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు, సంఘము కొరకు తన్ను తాను యేసుక్రీస్తు అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నాడంటే, ఇది పరిశుద్ధమైన సంఘంగా ఉండాలి, లోపము లేని సంఘంగా ఉండాలి.
మహిమ కలిగిన సంఘంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. దాని కొరకు ఆయన 2022 సంవత్సరాల క్రితం కల్వరిగిరిలో సిలువ వేయబడ్డాడు. ఆ రక్తము చేత మనం విమోచించబడ్డాం. యేసయ్య పాపాత్మురాలైన స్త్రీతో చెప్పిన మాట, అమ్మా ఇక నువ్వు పాపం చేయొద్దు, నో మోర్ సిన్. మగ్దలేని మరియ పాపాత్మురాలైన స్త్రీయే కానీ తన బ్రతుకు దినములన్నీ ఆ పాపాన్ని ఇక విడిచిపెట్టి యేసయ్యకు ఉపచర్య చేసిందని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. సిలువ యొద్ద నిలబడింది. ఆయన సిలువ వేయబడిన యేసయ్యను కన్నులారా చూచింది. తన ధనము చేత, బలము చేత, సమయం చేత పరిచర్య చేసింది, ఉపచర్య చేసింది. ఈరోజు పాపం నుంచి నిన్ను నన్ను విడిపించాడు ఆయన. మనం మన జీవితాల చేత ఆయనకు ఉపచర్య చేయాలి, పరిచర్య చేయాలి. ఇక ఎన్నడూ పాపం చేయకుండా పరిశుద్ధతను కొనసాగాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. నేను చదువుతాను, వినండి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోరిన ఒక స్వరము. ఏ శబ్దం అంటే ఇది? ఒక కోట్లాది ప్రజలు మాట్లాడితే, అరుస్తే ఎలా ఉంటుంది? భయంకరమైన జలములు ప్రవహిస్తే ఎలా ఉంటుంది? ఒక భయంకరమైన ఉరుములు ఉరిమితే ఎలా భయం వస్తుంది? అలాంటి స్వరంతో సర్వాధికారియగు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో ఒక స్వరము వినబడుతుందట, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చింది. పరలోకం ఇప్పుడు ఎదురు చూస్తూ ఉంది గొర్రె పిల్ల మహోత్సవ సమయం కొరకు. గొర్రె పిల్ల అంటే ఎవరండి? యేసు ప్రభు పెళ్లి కొరకు పరలోకం ఎదురు చూస్తూ ఉంది. పెళ్ళంటే ఇక్కడ సంసారం, పెళ్ళంటే ఇక్కడ ఇంకేదో, పెళ్ళంటే ఇక్కడ ఏదో. పరలోకపు పరిభాషలో పెళ్ళంటే భూమి మీద సిద్ధపరచబడిన సంఘము, పరలోకంలో ఉన్న యేసయ్య ఏకమవటం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏం రాయబడింది అక్కడ? గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చిన ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిని. ఆ సంఘం ఎలా ఉందట? ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మములైన సన్నపు నారబట్టులు ఆమెకు ఇవ్వబడిన అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇది ప్రవచనాత్మక గ్రంథం. అంటే రాకడను గురించిన ప్రవచనం ఇది, ఇంకా నెరవేరలేదు. పరలోకంలో గనక ఈ స్వరము వినబడితే, ఈ శబ్దము వినబడితే సంఘము ఇక ప్రత్యేకించబడిందని అర్థం. ఇక దేవుని రాకడ మొదలైపోయిందని అర్థం. యేసు ప్రభు భూమి మీదకి పంపబడతాడు, మధ్యాకాశానికి వస్తాడు అనేది అర్థం. ఇంకా ఈ స్వరం వినబడలేదు. ఎందుకంటే మనలో అనేకులు నీతి క్రియలు కలిగి జీవించడానికి ఇంకా సిద్ధపడలేదు. రాకడ కొరకు నేను సిద్ధపడుతున్నానండి అని నువ్వెవరికి చెప్పక్కర్లేదు. నీ పనులే, నీ క్రియలే, నీ మాటలే, నీ ప్రవర్తనే, నీ జీవితమే, నీ పరిశుద్ధతమే నిర్వచిస్తుంది. ఎందుకో తెలుసా? తన్ను తాను సిద్ధపరుచుకొనుచున్న సంఘానికి దేవుడు ఏమిస్తాడంటే పరిశుద్ధ వస్త్రాలు. స్తోత్రం చెప్పండి. యేసయ్య చెప్పాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు. నువ్వెంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ప్రజలకు ఎంత బాగా పర్ఫెక్ట్గా కనపడినా నీ అంతరంగాల్ని చూస్తున్న దేవుడు ఈ యొక్క పగటి దినాన మాట్లాడుతూ ఉన్నాడు. నీ వస్త్రములు పరిశుద్ధమైన వస్త్రాలుగా ఉండాలి, నీ క్రియలు నీతి క్రియలుగా ఉండాలి. నువ్వు సిద్ధపరచుకోవాలి. నిన్ను సిద్ధపరచుకొని దేవుడు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడు యేసయ్య వస్తాడు, నిన్ను తీసుకుని వెళ్తాడు. ఎవరైతే పాపంలో జీవిస్తారో, ఎవరైతే వ్యభిచారులుగా జీవిస్తారో, ఎవరైతే జారులుగా జీవిస్తారో వారందరూ విడవబడతారు. సిద్ధపడిన మనకు యుగ యుగాల సంతోషం, విడవబడిన అనేకులకు యుగ యుగాలు ఏడ్పు, పండ్లు కొరుకుట. మరి ఎక్కడ ఉండాలని అనుకుంటున్నావు? మనం అందరం పరలోకంలో ఉండడానికి దేవుడు పిలిచాడు. అదే దేవుని చిత్తం. ప్రార్థన చేద్దాం.